సంక్రాంతి సంబరాల్లో భాగంగా మత్స్యకార సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డాక్టర్ చేపల వంశీకృష్ణ రత్నం ఆధ్వర్యంలో మాడునూరు సముద్ర తీరంలో పడవ పోటీలను నిర్వహించారు. పడవల పోటీ అనేది ప్రతి సంక్రాంతి పండుగని పురస్కరించుకుని ప్రతి ఏటా ఓ ప్రాంతం ఎన్నుకొని నిర్వహిస్తామన్నారు. గత ఏడాది వేటపాలెంలో నిర్వహించగా ఈసారి కొత్తపట్నం మండలం మడనూరు సముద్ర తీరంలో పడవ పోటీను నిర్వహించినట్లు తెలిపారు. మత్స్యకారుల నైపుణ్యాన్ని గుర్తించేందుకు అలానే మత్స్యకారులలో ఉత్సాహం ఐకమత్యం పెంపొందించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు మత్స్యకార సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. డాక్టర్ చేపల వంశీకృష్ణ, శ్రీరామ్ హాస్పిటల్ ఒంగోలు. ఈరోజు ప్రకాశం జిల్లా మన్నూరు సముద్ర తీరంలో మత్స్యకారుల కోసం పడవల పోటీలు అలాగే ఈతల పోటీలు సంక్రాంతి సందర్భంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది మేము వరుసగా రెండోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇంత సంబరంగా ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి. మత్స్యకారుల ఐక్యత గురించి ఈ పోటీలను నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ మత్స్యకారుల ఐక్యత గురించి వాళ్ళ శ్రేయభిలాష్ గురించి మత్స్యకార సంక్షేమ సమితి ప్రతినిత్యం పోరాడుతూ ఉంది. సో ఈ సందర్భంలో మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర కార్యదర్శి ఉండేది ఒంగోలు. మత్స్యకార సంక్షేమ సమితి సంక్రాంతి సంబరాల సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక జిల్లాలో నిర్వహిస్తూ ఉంటాము. ఈ తెప్పల పోటీలు అయితే మా డాక్టర్ గారు, మా రత్నం గారు వీళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి 2 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. లాస్ట్ ఇయర్ వేటపాలి మండలం కొట్టిసుబ్బపాలెంలో ఘనంగా నిర్వహించాము. అది దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. ఈసారి కూడా ఈ మన్నూరు పెదపట్టపల్లిలో నిర్వహణ జరుగుతుంది. ఎందుకంటే మత్స్యకారుల్లో చైతన్యం కోసం అలాగే వాళ్ళ యొక్క ఫిట్నెస్ కోసం కూడా ఈ యొక్క పోటీలు వాళ్ళకి అనుభవాలు వస్తుంది. కనుక దీని ద్వారాగా ఒలింపిక్స్ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించి ఈ పోటీల ద్వారాగా వాళ్ళకున్న ప్రతిభలు బయటకు వస్తారన్న ఉద్దేశంతో ఈ పోటీ నిర్వహించడం జరుగుతుంది. అదే కాకుండా సంక్రాంతికి అందరూ ఒకసారి కలవాలి, నాయకులు ప్రజలు మొత్తం కలిస్తే బాగుంటుంది. కలిసి సముద్రం ఒడ్డున గంగమ్మ తల్లి ఒడ్డున అందరూ వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం పెడుతున్నాము.